ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనం ఒక స్టోరీ చెప్పడం ఎలా నేర్చుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మీరు స్టోరీస్ చెప్తుంటే మన లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, ఒక చిన్న స్టోరీ నేర్చుకుందాం. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే మనం ఆలోచించిన విధానం వల్లనే మన లైఫ్ మారుతుంది. సో మీరు చెడుగా ఆలోచించారనుకోండి, అది చెడుగా అవుతుంది లైఫ్ అనేది. మంచిగా ఆలోచించారనుకోండి, లైఫ్ అనేది మంచిగా అవుతుంది. అంటే మీరు ఇఫ్ యూ థింక్ పాజిటివ్ యూ విల్ గెట్ పాజిటివ్, ఇఫ్ యూ థింక్ నెగటివ్ విల్ గెట్ నెగటివ్. సో ఇక్కడ ఏంటంటే ఏ సింపుల్ స్టోరీ దిస్ ఇస్. దేర్ ఇస్ అ ఫార్మర్ ఇన్ ఆఫ్రికా, right? So what he was doing, he was very much happy. Why? Because he was very much happy. He was very much happy because he was content. సో అతను సంతృప్తిగా ఉన్నాడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు కాబట్టి సంతృప్తిగా ఉన్నాడు. he was content because he was very much happy, right? So he was living his life every day. He was getting up, he was going to his fields and he was feeding his buffaloes and cows. He was coming back, he was working in the fields. సో చూసారా, ప్రతి ఒక్కటి మనకు పాస్ట్లో ఉంది అది. సో he was living in South Africa, అది past. And so what was he doing? So early morning he was getting up and he was going to his fields, he was feeding his buffaloes, he was feeding his cows and he was working in the fields, he was coming back, right? He was content and he was happy. అతను సంతృప్తిగా ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు. he was happy because he was content, he was content because he was happy. అతను సంతృప్తిగా ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు, అతను హ్యాపీగా ఉన్నాడు కాబట్టి సంతృప్తిగా ఉన్నాడు. సో వన్ డే ఏ వైజ్ మ్యాన్ కేమ్, అంటే ఒక జ్ఞాని వచ్చాడు. ఏ వైజ్ మ్యాన్ కేమ్ అండ్ ఈ సెట్ టు ద ఫార్మర్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫిస్ట్ ఆఫ్ డైమండ్, సో నీ పిడికిలంత డైమండ్ ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫిస్ట్ ఆఫ్ డైమండ్ యూ కెన్ బై యువర్ ఓన్ సిటీ. సో నువ్వేం చేయగలుగుతావు? ఒక సిటీ కొనగలుగుతావు. ఇంకేం చెప్పాడంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ హ్యాండ్ ఆఫ్ డైమండ్ యూ కెన్ బై యువర్ కంట్రీ. అతను ఏం చెప్పాడంటే నీకు చేయంత డైమండ్ దొరికింది అనుకోండి, నువ్వు ఏం కొనగలుగుతావు? నీ కంట్రీనే కొనగలుగుతావు. సో అప్పుడు ఏమైపోయింది? సో జనరల్లీ మనిషికి ఎలాంటి ఆలోచన లేనప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అంటే మనకి ఎక్కువగా ఏమొద్దు, ఎక్కువగా కోరుకోలేము అన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అంటే మీకు కోరికలు లేనప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. అదే మీ కోరికలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మీకు ఏమవుతుంది? హ్యాపీనెస్ అనేది పోతుంది. అంటే మీరు సంతృప్తిగా ఉండలేరు. అలాగే సో దట్ నైట్ ద ఫార్మర్ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్. హీ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్. అతను పడుకోలేకపోయాడు. ఎందుకు? హీ వాజ్ థింకింగ్ అబౌట్ వాట్? డైమండ్స్. సో అతను ఏం చేశాడంటే, సో అతను డిసైడ్ చేసుకున్నాడు. ఈ డిసైడెడ్ to do something for the future. So next day what happened? He got up, right? And he set the deal. He sold his farms, he sold his buffaloes and he started searching for diamonds. అతను ఏం చేశాడు? ఒక డిసిషన్ తీసుకున్నాడు, రైట్? సో అతనికి ఉన్న ఫామ్ హౌస్ అమ్మేశాడు, అతనికి ఉన్న పొలాలు అమ్మేశాడు and he acquired some money and he started searching about diamonds. Why? Because so what the wise man said, if you have a fish of diamond you can buy city, ఇఫ్ యూ హ్యావ్ ఏ హ్యాండ్ ఆఫ్ డైమండ్ యూ కెన్ బై కంట్రీ. సో అతను ఏమనుకున్నాడు? నా దగ్గర డైమండ్స్ ఉంటే నేను ఏదో కొనేయచ్చు. అంటే ఏంటి? ఒక సిటీని కొనేయచ్చు, ఒక కంట్రీని కొనేయచ్చు, నేను చాలా ధనవంతుని అయిపోవచ్చు అనుకున్నాడు. అంతకుముందు అతనికి కోరికలు లేవు కాబట్టి అతను హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అతను హ్యాపీగా ఉన్నాడా? లేదు, అతను హ్యాపీగా లేడు ఇప్పుడు. సో కాబట్టి అతను ఏం చేశాడంటే అన్నీ అమ్మేసి అతను ఈ వజ్రాల వెట్లో పడ్డాడు. సో ఫస్ట్ వాట్ ఈ డిడ్, ఈ వెంట్ ఆల్ ఓవర్ ఆఫ్రికా ఐ డిడ్ నాట్ ఫైండ్ డైమండ్స్. నెక్స్ట్ ఈ వెంట్ యూరప్, ఈ డిడ్ నాట్ ఫైండ్ డైమండ్స్. అతను ఉన్న కంట్రీలో మొత్తం వెతికాడు, అక్కడ డైమండ్స్ దొరకలేదు. నెక్స్ట్ ఏం చేశాడు? యూరప్కి వెళ్ళాడు, అక్కడ కూడా డైమండ్ దొరకలేదు. సో ఈ స్టార్టెడ్ సెర్చింగ్ ఇన్ యూరప్ ఆల్సో, ఈ డిడ్ నాట్ ఫైండ్ డైమండ్స్. ఎట్ లాస్ట్ ఈ రీచ్డ్ స్పెయిన్. అతను స్పెయిన్కి వెళ్ళాడు. సో ఈ వాజ్ ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ బ్రోక్. అతను ఏమైపోయాడు? ఫిజికల్గా, నెక్స్ట్ శారీరకంగా అండ్ ఈజ్ ఎమోషనల్లీ, మెంటల్గా అండ్ ఈజ్ ఫైనాన్షియల్లీ బ్రోక్. అంటే డబ్బులు కూడా అతను అయిపోయాయి. సో అతను ఆల్మోస్ట్ ప్రతి ఒక్క యాంగిల్లో ట్రై చేశాడు. దేనికోసం? డైమండ్స్ కోసం. కానీ ఏమైంది? అతని దగ్గర ఏం మిగిలేదు. సో వాట్ ఈ డిడ్ ఈస్ ఈ థ్రోన్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద బార్సిలోనా రివర్ అండ్ ఈ కిల్డ్ హిమ్సెల్ఫ్. అతను ఏం చేశాడు? తనను తాను చంపేసుకున్నాడు. బార్సిలోనా రివర్లో దూకి అతను చనిపోయాడు. సో చూసారా దురాశ ఎక్కడికి దారితీస్తుందో. కానీ సో బిఫోర్ దెన్ కమింగ్ టు ద బ్యాక్ ఆఫ్ ద స్టోరీ, ఈ సోల్డ్ ఈజ్ ఫార్మ్ హౌస్ టు ఏ ఫార్మర్. అతను ఏం చేశాడంటే అతను వెళ్ళక ముందు ఒకరికి అమ్మేశాడు. సో వైజ్ మ్యాన్ కేమ్ అండ్ ఈ ఎంక్వైర్డ్ అబౌట్ అఫీజ్. అఫీజ్ ఎవరు? మన ఫార్మర్, మన హీరో. సో ఈ ఎంక్వైర్డ్ అబౌట్ అఫీజ్, ఈజ్ అఫీజ్ బ్యాక్ అని అడిగాడు. అంటే అఫీజ్ తిరిగి వచ్చాడా? అతను ఏమన్నాడు? నో, అఫీజ్ సోల్డ్ దీస్ ల్యాండ్స్ టు మీ. అప్పుడు అతను ఏం చెప్పాడంటే ఈ అబ్జర్వ్డ్ వన్ స్టోన్ దేర్, ఇట్ వాజ్ స్పార్క్లింగ్. అక్కడ ఏంటంటే సో ద ఫార్మ్ హూ బాట్ దోస్ ల్యాండ్స్, సో దేర్ ఈ వన్ డే ఈ సా ఏ స్పార్క్లింగ్ స్టోన్. అతను అది మెరుస్తున్న రాయి అనుకున్న అతను అది తీసుకొచ్చి సో ఈ కెప్ట్ ఆన్ ద మ్యాంటిల్ పీస్. అతని ఇంట్లో ఒక టేబుల్ పైన పెట్టాడు అతను. సో అతను ద వైజ్ మ్యాన్ కేమ్, ఈ సెడ్ దట్ వాట్ దిస్ ఇస్ ద డైమండ్. అతను ఏం చెప్పాడు? ఇది డైమండ్.
సో ఇతను ఫార్మర్ డిడ్ నాట్ బిలీవ్ దట్. దెన్ ద వైజ్ మ్యాన్ సెడ్, ఐ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ విచ్ వన్ ఈజ్ డైమండ్, విచ్ వన్ ఈజ్ స్టోన్. సో లెట్ us సెండ్, ఐ విల్ షో యూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైమండ్స్ ఇన్ యువర్ ఫీల్డ్. సో దే వెంట్ టు ద ఫీల్డ్స్, దే ఫౌండ్ లాట్ ఆఫ్ డైమండ్స్. ఆ ఫీల్డ్కి వెళ్ళారు, అక్కడ చాలా డైమండ్స్ వాళ్ళకి దొరికాయి. దే సెండ్ దెమ్ ఫర్ టు ద ల్యాబ్ ఫర్ అనాలసిస్. ఇట్ ఈస్ రియలీ ప్రూవ్డ్ దట్ వాట్ డైమండ్స్ ఆర్ దేర్ ఇన్ హిస్ ఫీల్డ్. ద ఫార్మర్ హూ బాట్ ఆల్ దీస్ ల్యాండ్స్, హీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. అతను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. సో ఇక్కడ ఏంటంటే, సో డైమండ్స్ ఎక్కడో ఉండవు, డైమండ్స్ మన చుట్టుపక్కలే ఉంటాయి, అంటే మనలోనే ఉంటాయి. సో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే ఏంటంటే, అవకాశాల కోసం ఎక్కడో వెతక్కు, అవకాశాలన్నీ నీలోనే ఉన్నాయి, నీ మనసులోనే ఉన్నాయి, నీ ప్రాంతంలోనే ఉన్నాయి, నీ మైండ్లోనే ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నామంటే, ఉన్నదాన్ని వదులుకొని మనం బయట ఎదుగుతున్నాం. మనలో ఉన్న ఆనందాన్ని వదులుకొని మనం ఆనందాన్ని బయట ఎదుగుతున్నాం. మనలో ఉన్న రిసోర్సెస్ వదులుకొని మనం బయట ఎదుగుతున్నాం. అంటే మీ ఆలోచన మీద మారిస్తే ఏమవుతుంది, లైఫ్ మారిపోతుంది. ఇది మోరల్, ఇది నీతి. సో మనం ఏం చేయాలి, మనలోనే ఎత్తుక్కోవాలి. కష్టపడడం కానీ, నాశనం కావడం కానీ, ఏదైనా సరే మనలోనే ఎత్తుక్కోవాలి. ఇలా మీరు స్టోరీస్ చెప్పడం ప్రారంభించాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ టు వన్ స్టోరీ, దట్ ఈస్ మైజర్. ఇన్ దిస్ మైజర్ దెర్ వాజ్ అ ఓనర్, సో who lives in one bungalow. So he is a money lender, he gives money on interest to the people, and he has a watchman and his missus. Watchman and missus, they were staying in one room, and the miser, the owner, he likes the delicious foods. So one day what happens, when he was coming in the evening, what happens, and watchman and his missus, they were cooking fish, and he liked that smell a lot. He doesn't eat fish, but he liked that smell a lot. సో అతనికి ఏంటంటే ఆ ఫిష్ స్మెల్ ఇష్టం, కానీ అతను ఆ ఫిష్ తినడు. సో అతను ఏం చెప్పాడంటే, ఈ టోల్డ్ టు ద వాచ్మెన్ దట్ కుక్ ద ఫిష్ ఎవ్రీ డే. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఓకే ఈ ఫిష్ మనం వండడం వల్ల ఓనర్కి బాగా నచ్చుతుంది కాబట్టి మనం రోజు వండుదామని చెప్పేసి అతను వాచ్మెన్ ఏం చేశాడు, వాచ్మెన్ వాజ్ బయింగ్ ద ఫిష్ ఎవ్రీ డే అండ్ దే వర్ కుకింగ్ ద ఫిష్ ఎవ్రీ డే, దే వర్ ఈటింగ్, బట్ దే వర్ నాట్ గివింగ్ ద ఫిష్ టు దిస్ ఓనర్. సో ఓనర్ ఆల్సో హీ వాజ్ కమింగ్, హీ వాజ్ స్మెల్లింగ్ దోస్ ఫిష్ అండ్ హీ వాజ్ గోయింగ్ బ్యాక్ హోమ్, హీ వాజ్ స్లీపింగ్. అండ్ వన్ డే ద వాచ్మెన్ కేమ్ టు ఓనర్ అండ్ ఈ సెడ్, అతను వాచ్మెన్ వచ్చాడు, ఎక్కడికి, ఓనర్ దగ్గరికి వచ్చాడు. సార్, వీ కుక్డ్ ఫిష్ ఎవ్రీ డే, యూ ఎంజాయ్డ్ ద ఫిష్, సో వీ నీడ్ మనీ, యూ హ్యావ్ టు పే అస్. సో దానికి ఓనర్ ఏమనంటే, ఓకే వాట్ ఎవర్ యూ సెడ్ ఇట్స్ కరెక్ట్, నేను మిమ్మల్ని వండమని చెప్పారు, మీరు వండాలి, అది కరెక్ట్. సో అండ్ ఈజ్ వెరీ వైస్, హూస్ దట్, ద ఓనర్ వాజ్ వెరీ వైస్, రైట్. ఈ వెంట్ టు ద రూమ్ అండ్ ఈ బ్రాట్ ఏ కాయిన్ బ్యాగ్, ఈ కాయిన్స్ బ్యాగ్. సో ఆ బ్యాగ్లో చాలా కాయిన్స్ ఉన్నాయి. ఈ బ్రాట్ ద బ్యాగ్ ఆఫ్ కాయిన్స్ అండ్ ఈ లాక్డ్ ద జస్ట్ వాచ్మెన్ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్. సో వాట్ ద ఓనర్ డిడ్ ఇస్, he has poured all the bag of coins on the floor. సో అక్కడ ఏమవుతుంది, అది ఆ కాయిన్స్ సౌండ్ వస్తుంటుంది అనమాట. సో ద వాచ్మెన్ వాజ్ లిజనింగ్ ద సౌండ్ ఆఫ్ దట్ కాయిన్స్ అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్, ద వాచ్మెన్ వాజ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద ఓనర్. వాచ్మెన్ వాజ్ థింకింగ్ దట్ సో ఓనర్ విల్ గివ్ లాట్ ఆఫ్ మనీ టు హిమ్. సో చాలా కాయిన్స్ అతను వేస్తున్నాడు అంటే అతను నాకు ఇస్తాడు అనుకుంటున్నాడు, ఎవరు, వాచ్మెన్. దెన్ ద ఓనర్ కేమ్ అవుట్ అండ్ సెడ్, సి యూ కుక్డ్ ద ఫిష్, ఐ ఎంజాయ్డ్ ద స్మెల్ ఆఫ్ యువర్ ఫిష్, రైట్, అండ్ ఐ హ్యావ్ డ్రాప్డ్ ద కాయిన్స్, యూ ఎంజాయ్ ద సౌండ్ ఆఫ్ ద కాయిన్స్. సో ఇదేంటి, టిట్ ఫర్ టాట్, అంటే కుక్క కాటకు చెప్పు దెబ్బ. సో స్టోరీ ఎలా ఉంది ఇప్పుడు అంటే, మన ఒక నీతి ఉంది ఇక్కడ ఏంటంటే, మనము చెయ్యని పనికి మనం ఏం ఆశించకూడదు. అది అతను, ఆ ఓనర్ ఇతనికి వాచ్మెన్కి నేర్పించాడు ఆ స్టోరీ. ఏంటి, అది నీతి చెప్పాడు. సో ఇలా మనం ఒక స్టోరీలు చెప్పడం వల్ల ఏమవుతుంది, మన వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, మనకు ధైర్యం పెరుగుతుంది. మీరు స్టోరీస్ చెప్తుండండి, పిల్లలకు కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఎవరికైనా సరే. థ్యాంక్ యూ.